రోహిత్ శర్మని మనం టీంలో ఆడకుండా బయట కూర్చోబెట్టి సాధించింది ఏంటి? ఇది రోహిత్ శర్మ అభిమానులు అడుగుతున్న $1 మిలియన్ క్వశ్చన్. దీనికి ఇప్పుడు టీం మేనేజ్మెంట్ సమాధానం చెప్పాలి, గంభీర్ సమాధానం చెప్పాలి, బీసీసీఐ సమాధానం చెప్పాలి. సో వీళ్ళు దీని గురించి ఏం సమాధానం చెప్తారు ఏంటి అనేది మాట్లాడే ముందు మన ఛానల్స్ వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఎందుకంటే వేదాంత ఛానల్లో క్రికెట్ మీద రివ్యూలు వస్తూ ఉంటాయి. అలాగే రాబోయే ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే క్రికెట్ మాత్రమే కాకుండా పొలిటికల్ వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు, భక్తికి సంబంధించిన వీడియోలు, సినిమాలకి సంబంధించిన రివ్యూలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా వేదాంత ఛానల్ వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం క్రికెట్ ప్రేమికులు, కేవలం క్రికెట్టే మాత్రమే కావాలనుకునే వాళ్ళ కోసం క్రికెట్ వీడియోలు మాత్రమే వచ్చాయి క్రికెట్ వేదాంత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రోహిత్ శర్మ ఫ్యాన్స్ అడుగుతున్నారు, రోహిత్ శర్మని తీసి పక్కన కూర్చోబెట్టారు, ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ప్లేయరు ఏమి సాధించాడు? వాళ్ళైతే అసలు ఏం పీకారు అని అడుగుతున్నారు అనుకోండి. సరే, నేను ఏం సాధించారు అని అంటున్నా. ఏం సాధించాడు? ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ ఫెయిల్యూర్, సెకండ్ ఇన్నింగ్స్లోనూ ఫెయిల్యూర్, ఫస్ట్ టెస్ట్లోనూ పెద్దగా ఆడింది లేదు. అప్పుడు పక్కన కూర్చోబెట్టి రోహిత్ శర్మని తీసుకొచ్చారు. సరే, రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడని చెప్పి మళ్ళీ అతను తీసుకొచ్చారు. మళ్ళీ అతను పోనీ మళ్ళీ ఆడా ఆడలా. కెప్టెన్గా పోనీ రోహిత్ శర్మ కనీసం ఆడడం అనేది ఎలా ఉన్నా కెప్టెన్గా ఉండేవాడు. కెప్టెన్గా కూడా పనికిరాడని చెప్పాడు. అతను బ్యాటింగ్లో ఫెయిల్ అయితే మీరు కెప్టెన్ కూడా పనికిరాడని చెప్పి కెప్టెన్గా కూడా తీసేశారు. ఇప్పుడు బుమ్రాని పెట్టుకున్నారు. బుమ్రాని పెట్టుకుంటేనేమో బుమ్రానేమో ఇంజరీ అయిపోయాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? కోహ్లీ లీడ్ చేయాల్సిన పరిస్థితి. కోహ్లీ ఎలా లీడ్ చేస్తాడు? కోహ్లీ అని లీడ్ చేస్తాడు అంటే కోహ్లీ లీడ్ చేయలేడని కాదు, టీంని లీడ్ చేయాలంటే వికెట్లు బాగా రన్స్ని కొడితేనే ఆ ఇదితోటి టీంని బాగా రన్ చేయగలడని కదా. మీరు రన్స్ చేయట్లేదని చెప్పి కెప్టెన్గా కూడా తీసేశారు కదా రోహిత్ శర్మని. విరాట్ కోహ్లీ ఏం రన్స్ చేశాడు? ఇవాళ రెండో ఇన్నింగ్స్లో కూడా 6 పరుగులకి సేమ్ అదే ప్రాబ్లంతో అవుట్ అయిపోయాడు. మరి రన్స్ చేయలేని ప్లేయరు కెప్టెన్గా ఎలా లీడ్ చేస్తాడు? ఇదే కదా మీరు ఆ ఉద్దేశంతోనే కదా మీరు అతను తీసేసింది. రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నవాడిని కూడా తీసేసింది. సో అటు కెప్టెన్గా బుమ్రాని పెడితే బుమ్రా అతను ఇంజరీ అయిపోయాడు. ఎప్పుడూ ఉంటుంది అసలు ఆ ప్రాబ్లం. ఫాస్ట్ బౌలర్లని కెప్టెన్లుగా పెడితే ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడూ ఉంటుంది. మామూలప్పుడు కూడా అనేక సందర్భాల్లో రోహిత్ శర్మ మాట్లాడడం చూసాం మనం. ఎక్కువగా బుమ్రాకి ఓవర్లు ఇవ్వలేము, జాగ్రత్తగా కాపాడుకోవాలి బుమ్రాని అని. కానీ ఇప్పుడు ఏమవుతుంది? బుమ్రానే కెప్టెన్గా ఉన్నప్పుడు బుమ్రా తప్పనిసరిగా ఎక్కువ ఓవర్లు వేయాల్సి వస్తుంది. ఎక్కువ ఓవర్లు అయితే వేయంగానే ఇంజరీ అయిపోయి ఇవాళ మొత్తం అసలు క్యాప్టెన్సీ కూడా చేయలేని పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకనే కదా కపిల్ దేవ్ తర్వాత ఫాస్ట్ బౌలర్లకి క్యాప్టెన్సీ ఇవ్వండి. కపిల్ దేవ్ ఫిట్నెస్ వేరు, మిగతా ఫాస్ట్ బౌలర్ల ఫిట్నెస్ వేరు. కపిల్ దేవ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ తోటి మ్యాచ్ ఆడకుండా ఉన్నది లేదు. ఏ రోజైతే ఇండియా టీంలో అడుగుపెట్టాడో మళ్ళీ రిటైర్ అయ్యేదాకా అసలు ఒక్క మ్యాచ్ కూడా మిస్ అయింది లేదు. ఒక్క మ్యాచ్, అది కూడా గవాస్కర్ ఏదో అతని మీద ఏదో క్రమశిక్షణా చర్యలు అని చెప్పి ఏదో రాంగ్ షాట్ ఏదో ఆడాడని చెప్పి క్రమశిక్షణా చర్యలు అని చెప్పి ఒక్క మ్యాచ్ని కపిల్ దేవ్ని పక్కన పెట్టాడు గవాస్కర్ కెప్టెన్గా ఉండి. ఆ ఒక్క మ్యాచ్ తర్వాత ఆ ఒక్క మ్యాచ్ తప్ప మిగతా అసలు ఎక్కడా కూడా కెరీర్లో అసలు వేరే మ్యాచ్ ఆడనంటూ లేదు కపిల్ దేవ్. సో కపిల్ దేవ్ యొక్క ఏదైతే ఫిట్నెస్ ఉందో ఆ ఫిట్నెస్ ఆ తర్వాత వచ్చిన ఏ బౌలర్లోనూ లేదు. అసలు ఇండియాలో ఉన్న ఫాస్ట్ బౌలర్లో అంత ఫిట్నెస్ ఉండటం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది ఉష్ణమండల ప్రదేశం కాబట్టి. అట్లాంటి పరిస్థితుల్లో మీరు బుమ్రాని తీసుకొచ్చి కెప్టెన్గా చేసినప్పుడు బుమ్రాకి అదనపు భారం అయిపోతుంది. మామూలుగానే భారం, అతనికి ఎక్కువ ఓవర్లు వేయిస్తే కనుక భారం అయిపోతుంది. అట్లాంటిది అతను ఆల్రెడీ అంతకుముందు ఇంజరీ అయ్యి తన రన్అప్ను అంతటి మార్చుకుని మళ్ళీ చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేస్తున్నాడు, రన్అప్ తగ్గించుకుని బౌలింగ్ వేస్తున్నాడు. సో అలాంటి బౌలర్ మీద ఇప్పుడు క్యాప్టెన్సీ కూడా పెట్టి ఇంకా ప్రెషర్ పెట్టి చచ్చినట్టు తను ఇంకా ఎక్కువ బౌలింగ్, ఎందుకంటే మిగతా వాళ్ళు సపోర్ట్ చేయని పరిస్థితుల్లో, మిగతా ఫాస్ట్ బౌలర్లు సపోర్ట్ చేయని పరిస్థితుల్లో కంటిన్యూస్గా తను బౌలింగ్ వేయాల్సి వస్తుంది.
తను బౌలింగ్ వేయాల్సి వస్తే ఇప్పుడు ఇంజరీ అయిపోయి ఆయన హాస్పిటల్ పాలైపోయాడు. సో దీని మీద ఖచ్చితంగా బీసీసీఐ ఆలోచించాలి. అలా ఏది ఆలోచించకుండా జస్ట్ లైక్ దట్ రోహిత్ శర్మను పక్కన పెట్టేద్దామంటే పక్కన పెట్టి సాధించింది ఏంటి? మీ ఒక్క మ్యాచ్ పక్కన పెట్టంగానే ఒక్క మ్యాచ్ కూడా బుమ్రా కంటిన్యూస్గా ఒక మ్యాచ్ని లీడ్ చేయలేకపోయాడు, ఇంజరీ అయిపోయాడు. పోనీ విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ రన్సే కొట్టట్లేదు, అసలు ఉండడా టీంలో అన్న ప్లేయర్ క్యాప్టెన్సీ ఎట్లా చేస్తాడు? సో అందువల్ల అంత తొందరగా ఎవరినైనా తీసేద్దాం అనుకుంటే సాధ్యం కాదు. కాకపోతే ఖచ్చితంగా రోహిత్ శర్మ వైపు నుంచి తప్పు జరిగింది, ఫామ్లో లేడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ 2 ఏళ్ల నుంచి ఫామ్లో లేని విరాట్ కోహ్లీని ఏమో కంటిన్యూ చేస్తున్నారు. 3 నెలల నుంచి ఫామ్లో లేని రోహిత్ శర్మని ఏమో తీసి పక్కన పెట్టేశారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు బీసీసీఐ? ఏమి చర్యలు తీసుకోలేకపోతున్నారు విరాట్ కోహ్లీ మీద? ఎందుకని ఏమి చర్యలు తీసుకోలేకపోతున్నారు? అశ్విన్ ఏమో తీసి పక్కన పెట్టేశారు, చాలా కఠినంగా తీసి పక్కన పెట్టేశారు. మరి అశ్విన్కి ఒక రూలు, రోహిత్ శర్మకి ఒక రూలు, విరాట్ కోహ్లీకి ఒక రూలు ఎలా వర్తిస్తుంది? నిన్నటిదాకా నిన్న అసలు రోహిత్ శర్మని పక్కన పెట్టేయంగానే బయటకు వచ్చిన వార్తలు ఏంటంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మా ప్రణాళికలో కూడా నువ్వు అసలు కెప్టెన్ గాను మా ప్రణాళికల్లో లేవు, ప్లేయర్ గాను మా ప్రణాళికల్లో లేవు అని చెప్పి బీసీసీఐ చెప్పేసింది అని చెప్పి గంభీర్ చెప్పేశాడు అని చెప్పి న్యూస్ వచ్చినాయి. రేపొద్దున ఒక సెంచరీ కొడతాడు, పెట్టుకోరా? రేపొద్దున ఐపీఎల్లో బ్రహ్మాండంగా కొడతాడు, మళ్ళీ పెట్టుకోరా టీంలో? అసలు వన్డేల్లో కూడా అతని పరిస్థితి ఏంటి క్వశ్చన్ మార్క్ అని కూడా వార్త ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు. తప్పేం కాదు రోహిత్ శర్మని పక్కన పెట్టడం, తప్పేం కాదు. సరే పక్కన పెట్టండి, మీకు ఆల్టర్నేట్ ఉంటే పక్కన పెట్టచ్చు. ఏది సరైన ఆల్టర్నేట్ ఏది? శుభ్మన్ గిల్లా సరైన ఆల్టర్నేట్ కనిపించట్లేదు. పోనీ సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళు తీసుకొస్తారా? సర్ఫరాజ్ ఖాన్ కూడా సేమ్ ప్రాబ్లం. ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు కరెక్ట్గా ఆడాడు, మళ్ళీ 3వ మ్యాచ్ నుంచి ఫెయిల్యూరు. ఇప్పుడు ప్రజెంట్ టీంలో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి మొన్న సెంచరీ కొట్టాడు, అంతకుముందు 340 కొట్టాడు, సెంచరీ కొట్టాడు. చాలా ప్రామిసింగ్ క్రికెటర్ అనుకోగానే వరుస 3 ఇన్నింగ్స్లో టప అయిపోయాడు. ఏది కన్సిస్టెన్సీ? ఏది ఆల్టర్నేట్ ప్లేయర్స్ ఉంటే ఖచ్చితంగా సీనియర్లు పక్కన పెట్టచ్చు. కానీ సీనియర్స్ని పక్కన పెడదామంటే ఉన్న ప్లేయర్స్లో కన్సిస్టెన్సీ లేనప్పుడు సీనియర్లను ఎలా పక్కన పెడతారు? సీనియర్లని పక్కన పెట్టేసి ఉన్న ప్లేయర్స్లో కన్సిస్టెన్సీ లేక అసలు టీంని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో వీటన్నిటికీ కూడా సమాధానాలని బీసీసీఐ అందరు అభిమానులు, క్రికెట్ అభిమానులకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కేవలం ఈ ఒక్క మ్యాచ్కి మాత్రమే రోహిత్ శర్మని పక్కన పెట్టారా, టోటల్గా పక్కన పెట్టేశారా అన్న క్లారిటీని బీసీసీఐ ఇవ్వాలి. ఎందుకంటే రోహిత్ శర్మ చెప్తున్నాడు నేనేం రిటైర్ అవ్వలేదు అని చెప్పి ఈ రోజు కూడా చెప్పాడు, మీడియాతో మాట్లాడుతూ నేను రిటైర్ అవ్వలేదు, టీం కోసం అని చెప్పి నేను పక్కన కూర్చున్నానని చెప్తున్నాడు. కానీ బయటికి లీకులు ఇస్తున్న వార్తలు ఏమొస్తున్నాయి? అసలు రాబోయే భవిష్యత్తు ప్రణాళికలో అసలు రోహిత్ శర్మ లేడంటున్నారు. సో రోహిత్ శర్మ లేక, విరాట్ కోహ్లీ సరిగా ఆడక, మీరు పెట్టుకున్న ప్లేయర్లు శుభ్మన్ గిల్లా లేకపోతే ఇంకొకళ్ళ ఎవరిని తీసుకొచ్చి పెట్టుకున్నా సరే వాళ్ళు సరిగా ఆడక ఎట్లా? సో అందువల్ల ముందుగా ఆల్టర్నేటివ్ని పక్కాగా తయారు చేసుకుని ఆ తర్వాత రోహిత్ శర్మని పక్కన పెట్టండి, ఆ తర్వాత విరాట్ కోహ్లీని పక్కన పెట్టండి, ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. కానీ సరైన ఆల్టర్నేటివ్ లేకుండా వీళ్ళని పెడితే, వీళ్ళని తీసేస్తే మొత్తం టీం బ్యాలెన్స్ అంతా దెబ్బతినిపోతుంది. టీంలో ఒక ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యం కూడా పోతుంది. సో వీటన్నిటి మీద కూడా ఆలోచించాలి. తిలక్ వర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, వెయిటింగ్లో ఉన్నారు. తిలక్ వర్మ లాంటి వాళ్ళని టెస్ట్ మ్యాచ్లకు కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళని కూడా ఆడించే ప్రయత్నం చేయాలి. అలా ఆల్టర్నేటివ్ ఫస్ట్ తయారు చేసి ఆ తర్వాత సీనియర్లను పక్కన పెట్టండి. అంతేకాని సీనియర్ని పక్కన పెట్టేసి ఏదో మేము మెసేజ్ ఇస్తున్నాం అంటే కనుక టీంలో ఎవరు ఏ రోజు ఉంటారు, ఎవరు ఏ రోజు ఉండరు అనేది ఎవరికి గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఎవరు కూడా కాన్ఫిడెంట్గా ఆడలేకపోతున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి. రోహిత్ శర్మ మీద ఒక నిర్ణయం తీసుకుని అభిమానులందరికీ తెలియజేయాలి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో రోహిత్ శర్మ అభిమానులకి మాత్రమే కాకుండా క్రికెట్ అభిమానులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్, క్రికెట్ వేదాంత ఛానల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.